వైసీపీలో అత్యంత కీలకమైన వ్యక్తి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేయడం జరిగింది. దీనిపైన ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఏమంటారు తెలుసుకుందాం. సార్ మీరేమంటారు సార్? అంటే సాయన్న ఎందుకు ఆ ప్రకటన చేశాడనేటువంటి పూర్తి వివరాలు నాకు తెలియదు. ఏది ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆవిర్భావం నుంచి కృషి చేసినటువంటి వ్యక్తి. ఆయన నెల్లూరు పార్లమెంటుకి పోటీ చేసిన తర్వాత కూడా ఒక సందర్భంలో నైతిక విలువలను పాటించి రాజ్యసభ నుంచి తప్పుకోవాలని ఉన్నాను అని చెప్పడం జరిగింది. నైతిక విలువలకి కట్టుబడినటువంటి వ్యక్తిగా ఆ రోజు ఆయన ఒక నిర్ణయం తీసుకోవడానికి కూడా ఆయన మా అందరితో కూడా చర్చిస్తే మేమందరం కూడా వారించడం జరిగింది. లేదు, మీరు సీనియర్, మీరు ఉండవలసినటువంటి వాళ్ళు, మీరు ఈ పార్టీలో కొనసాగండి అని చెప్పడం జరిగింది. ఒక పక్క ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తిగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అయితేమి, ఎల్లో మీడియా అయితేమి రకరకాలుగా ఆయన మీద దుష్ప్రచారం చేయడం, నిందలు వేయడం, ఆయన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, ఇవన్నీ కూడా ఆయన్ని చాలా హ్యూమిలియేషన్ కూడా గురి చేయడం జరిగింది. బహుశా ఆ నేపథ్యంలో ఆవేశం, ఆవేదనలో ఆయన ఒక నిర్ణయం తీసుకొని ప్రకటించి ఉండవచ్చు. ఏది ఏమైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కీలకమైనటువంటి వ్యక్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళలా అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మరలా ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి దృఢ నిశ్చయంతో ఉండేటువంటి వ్యక్తి. కాబట్టి ఖచ్చితంగా ఆయన రాజకీయాలలో యాక్టివ్గా కొనసాగాలి. ఇటు దేశ రాజకీయాల్లో కానీ రాష్ట్ర రాజకీయాల్లో కానీ కీలకమైనటువంటి వ్యక్తిగా గుర్తింపు పడినటువంటి వాడు. కాబట్టి ఏదైనా ఎందువల్ల ఆయన నిర్ణయం ప్రకటించాడనేటువంటి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత దాని మీదట ఆయనతో కూడా మాట్లాడతాం. ఆయనకు కూడా రాజకీయాల్లో కొనసాగి ఏదైతే సేవా విధానం, సేవా భావం, సేవా తత్వం ఉందో ఆ విధానాన్ని కొనసాగిస్తే బాగుంటుందని చెప్పి మా అందరి అభిలాష. దాని ప్రకారం ఆయన పునరాలోచించి నిర్ణయం తీసుకుంటాడని చెప్పి మేము భావిస్తున్నాం. సార్, ఇది వైసీపీకి ఒక పెద్ద షాక్ అని భావించాలి. వైసీపీకి ఏ రోజు కూడా ఇది షాక్ కాదు. కారణం ఏమిటి అంటే నేను ఇతర పార్టీలకు వెళ్తున్నానో మరో కారణమో చెప్పకుండా రాజకీయాల నుంచి నేను విరమించుకోదలుచుకున్నాను అని చెప్పి నేను మీడియాలో చూడడం తప్ప నేను ఆయనతో మాట్లాడలేదు. కాబట్టి దాని మీద స్పష్టత రావాలి అని అంటే కాస్త సమయం పడుతుంది. దాని మీద స్పష్టత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన మనోభావాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి దాని మీద మనకు అర్థమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నేను అనుకోవడం ఆయన ఎప్పుడూ మాతోనే ఉండేటువంటి వాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారిని, విజయసాయిరెడ్డి గారిని ఇద్దరిని వేరువేరుగా చూడలేము. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఏ సందర్భంలో ఈ నిర్ణయం తీసుకున్నాడు, అసలు ఆ నిర్ణయంలో ఎంత మేర ఆయనకు సంబంధించినటువంటి దాంట్లో ఏ మేర ఆయన నిర్ణయం తీసుకున్నాడు అనేటువంటి దాని మీద కూడా స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేమందరం అయితే ఆయన రాజకీయాలను కొనసాగాలి, ఏదైతే ఈరోజు కొనసాగుతున్నాడో అదే పందాలో కొనసాగాలని చెప్పి కోరుకుంటాం. సరే, ఆయన పైన ఏమైనా ఒత్తిళ్ళు ఉండే అవకాశాలు ఉన్నాయా? ఆయన ఒత్తిళ్ళకి వాటికి భయపడేటువంటి వ్యక్తి అయితే ఆయన అరెస్ట్ అప్పుడే ఆయన లోబడి ఉండాలి. ఆయన వాటన్నిటిని ఎదిరించినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన ఎవరో ఒత్తిళ్ళకి లోబడి ఉండదు. ఆయనకి పాపం మానసికంగా కొద్ది రోజులుగా ఆయన హింసించడం, ఆయన మీద దాడి చేయడం బహుశా ఆయనకి పాపం ఒక విరక్తి లాంటిది. అయ్యో, మనం ఈ రాజకీయాల్లో ఉండబట్టే మన మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కానీ మీడియా కానీ దాడులు చేయడం, ఎవరైనా ప్రతి ఒక్కరు ఆయన విమర్శించడం, బహుశా ఆయన విమర్శలను తట్టుకోలేక ఆ ఆవేదనలోనూ ఒక నిర్ణయం ప్రకటించి ఉంటాడేమో. కాబట్టి ఆయన కీలకమైనటువంటి వ్యక్తిగా మేమందరం కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎప్పుడు కూడా అనేక సూచనలు సలహాలు ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించేటువంటి వ్యక్తిగా, పదవుల్లో ఉన్నా లేకపోయినా, రాజకీయాలు ఆయన కొనసాగినా లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం పట్ల చిత్తశుద్ధితో పనిచేసేటువంటి వ్యక్తి, మా అందరికి కూడా ఆదర్శమైనటువంటి వ్యక్తి. సరే, ఎంతో కీలకమైన విజయసాయిరెడ్డి వ్యక్తే ఇప్పుడు ఈ రోజు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని ప్రకటించడంతో ఇటు వైసీపీలో కావచ్చు, అదేవిధంగా వైసీపీ క్యాడర్లో కావచ్చు, నాయకులకు ఒక నిరుత్సాహం అనేది ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి క్యాడర్కి ఏం చెప్తారు మీరు? ఏమి ఉండవు. ఎందుకంటే ఎప్పుడైనా పాత నీరు వెళ్ళి కొత్త నీరు వస్తుంటుంది రాజకీయాలలో కానీ పార్టీలలో కానీ. ఆయన మరీ అంత వయసు అయిపోయినటువంటి వాడు, పాత తరం నాయకుడు కూడా కాదు. కాబట్టి ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వరకు నాయకత్వాలు ఏమీ లోటు ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధానమైనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కలిసి పనిచేసేటువంటి వ్యక్తులం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారి మనసెరిగి పార్టీ యొక్క లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేసేటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయన సేవలు, ఆయన ఆలోచన విధానం, ఆయన మద్దతు ఎప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. దాంట్లో ఎటువంటి సందేహపడాల్సినటువంటి అవసరం లేదు. సార్, అలాగే ట్వీట్లో చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవు, తెలుగుదేశం పార్టీతో రాజకీయంగానే విభేదించాను, అదేవిధంగా పవన్ కళ్యాణ్తో చిరకాల స్నేహం కూడా ఉందని కూడా తెలపడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడాలి? సాధారణంగా ఒక వ్యక్తి నేను తప్పుకున్నాను అన్నప్పుడు ఆయన మనోభావాలకు సంబంధించి చెప్పేటప్పుడు మీరు చంద్రబాబుతో ఏదన్నా విభేదాలు వచ్చాయా లేకపోతే చంద్రబాబు విమర్శలకు సంబంధించి అంటే వాటికన్నిటికీ భయపడేటువంటి వ్యక్తిని నేను కాదు అని చెప్పి ఆయన చెప్పేటువంటి భాగంలోనే నేను ముందు చెప్పినట్టుగా అవన్నీ కూడా ఉదహరించడం జరిగి ఉండవచ్చని నేను అభిప్రాయపడుతున్నాను. అయితే జగన్ని అదేవిధంగా విజయసాయిరెడ్డిని విభజించి వేరుగా చూడలేము. అయితే ఈయన ఏ సందర్భంలో ఈ రాజకీయాన్ని తప్పుకుంటానని నిర్ణయం తీసుకున్నాడనే దాని మీద స్పష్టత రావాలి. మేము ఖచ్చితంగా విజయసాయిరెడ్డి గారితో మాట్లాడతామని కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో దేవకుమార్, 10 టీవీ, నెల్లూరు.